राम पराक्रमे श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम राम पराक्रमे श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम राम पराक्रमे श्रीराम। चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तयेत्। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तभक्तानाम् एकदन्तमुपास्महे। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। జై శ్రీరామ్. మరి ఈరోజు అయోధ్యలో జరిగేటువంటి శ్రీ రామ జన్మభూమి, మరి అయోధ్యలో జరిగేటువంటి ఈ రోజున శ్రీరాముల వారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా లోక కళ్యాణార్థం ఈరోజు చేపట్టినటువంటి ఆ యొక్క రాముడు మరి ఇన్ని వేల సంవత్సరాల తర్వాత మన అయోధ్యలో నిర్మించినటువంటి దేవాలయాన్ని ఎంతకో గొప్పగా మరి నిర్మించారు. మరి ప్రతి దేశంలోనూ రాష్ట్రంలో కాకుండా ప్రపంచంలోనే ఈ యొక్క శ్రీరాముని పేరున మోగుతుంది. మరి ఈ రోజున మరి సీతారామస్వామి వారి కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరం ఏ విధంగా జరుపుకుంటామో మరి అదేవిధంగా ఈరోజు దీపావళి కానీ శ్రీరామనవమి కానీ మరి అన్ని పండుగలు కలిపి కూడా ఈరోజు అంత గొప్పగా జరుపుకున్నాం. ఈరోజు శ్రీరాముని ఆ యొక్క ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మరి అన్ని దేవాలయాల్లో కాకుండా మరి ప్రతి గ్రామంలో పట్టణాలలో మరి ప్రపంచంలో కూడా ఈరోజు అన్ని దేవాలయాల్లో కూడా మరి ప్రాతకాలంలోనే ఆ యొక్క శ్రీరామునికి మరి అభిషేక కార్యక్రమం, మరి ప్రాతకాల పూజలు, మరి అర్చనా కార్యక్రమాలు, లోక కళ్యాణార్థం ఆ యొక్క మరి కాలనీలో మరి ప్రతి శ్రీరామ జయరామ జయ జయరామ అంటూ కాలనీలో సంకీర్తన కార్యక్రమం, దేవాలయంలో మరి భజన కార్యక్రమంలో ఎంతో వైభవంగా ఈరోజు జరుగుతున్నాయి. కాబట్టి ఆ యొక్క మరి ప్రజలందరికీ కూడా మరి లోక కళ్యాణార్థం ఆ యొక్క శ్రీరాముని ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మరి అదేవిధంగా ఈరోజు మన అన్ని దేవాలయాల్లోనే ఆర్టీసీ కాలనీలోని శ్రీ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ఈరోజు ఉదయం 6 గంటలకే మరి సుప్రభాత సేవ, మరి విఘ్నేశ్వర పూజ, మరి సీతారామచంద్ర స్వామి వారికి ఆంజనేయ స్వామి వారికి పంచలోహ విగ్రహాలతోటి చక్కగా పంచామృత అభిషేక కార్యక్రమం, తదుపరి అలంకరణ, మరి ధూపదీప నైవేద్యాలు, మంగళహారతితోటి స్వామివారి ఈరోజు పూజా కార్యక్రమం 8 గంటలకు పూర్తయింది. మరి 8:30 గంటలకు స్వామివారికి సంకీర్తన కార్యక్రమం కాలనీలో మరి భజన కార్యక్రమంతో మంగళ వాయిద్యాలతోటి భజన కార్యక్రమం మరి జరిగింది. అదేవిధంగా మరి కొద్దిసేపట్లో స్వామివారికి ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం కూడా మరి అయోధ్యలో జరుగుతుంది. మరి ఆ యొక్క ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం జరగగానే అన్ని దేవాలయాల్లో కూడా 5 దీపాలతోటి ఈరోజు మంగళహారతి కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి లోక కళ్యాణార్థం అందరూ కూడా ఆ యొక్క రాముడి ఆశీస్సులు పొంది మరి ఆ యొక్క అక్షంతలు స్వామివారికి ఆ యొక్క శ్రీరామునివి అక్షంతలు కూడా అందరూ కూడా వేసుకొని మరి ఆ యొక్క సీతారామచంద్ర స్వామి వారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. ముందుగా అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన శుభాకాంక్షలు భక్తులందరికీ. యావత్ ప్రపంచంలో జరుపుకునే ఇది ఒక గొప్ప వేడుక అని ఎందుకంటున్నా అంటే ఇది ఒక్కరి పండుగ కాదు, అన్ని కుల మతాలకు. ఇందులో కులం అనే అసలు ఏమాత్రం లేదు. అన్ని కులాల వాళ్ళు మనం అక్కడ కనుక చూస్తే సినీ ప్రముఖులు, వివిధ విదేశాల యొక్క ప్రధానమంత్రులు, మంత్రులు, చిన్న నుంచి పెద్ద స్థాయి వరకు బీద ధనిక అలాంటి ఏవి కులమతాలు లేకుండా
పేద ధనిక అనేది కూడా లేకుండా, స్థాయిల వ్యత్యాసం లేకుండా అందరూ ఒకే రీతిలో జరుపుకునే అతిపెద్ద పండుగ. అది మన హిందూ సాంప్రదాయానికి గొప్ప ప్రతీకగా చెప్పవచ్చు. ఎందుకు చెప్పవచ్చు ప్రతీక, గుర్తు అని ఎందుకంటున్నాను అంటే, ప్రతిష్టాత్మకంగా ఇన్ని సంవత్సరాల తర్వాత మన ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో మనం గొప్పగా రామ మందిరాన్ని నిర్మించుకున్నాము. ఆ రామ మందిరంలో కేవలం రాముడు, లక్ష్మణుడు, మన దశరథమూర్తి, వీళ్ళందరూ, సీతాదేవి, ఊర్మిళాదేవి మాత్రమే కాకుండా బాహువు, వాల్మీకి, వివిధ రకాలటువంటి ఉత్సవమూర్తులు, ఇంకా అన్ని రకాలటువంటి మనకు రామాయణంలో ఉన్నటువంటి అందరి విగ్రహాలు కూడా చిన్న చిన్న మందిరాలు నిర్మించుకొని ఆ చిన్న చిన్న మందిరాల నిర్మాణాలను ఎంతో ప్రత్యేకత, చారిత్రకత కలిగినటువంటి నిర్మాణాలతో కూడినటువంటి ఈరోజు నిర్మాణం జరిగినందుకు మనం ప్రతి ఒక్క హిందూగా గర్వించదగ్గ విషయం కాబట్టి మనం గొప్ప పండుగగా జరుపుకుంటున్నాం. అందులో ప్రత్యేకించి రాముని మందిరం అంటే మనందరికీ కూడా ఎంతో విశిష్టత కలిగి, ప్రతిసారి ఈ రాముడు కూడా వివిధ అవతారాలు, కృష్ణుడు, రాముడు, ఇప్పుడు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి, అన్ని రూపాలు కూడా ఒకే రూపం, దశావతారాలు అనుకొని మనం హిందువులం గొప్పగా పూజిస్తాం. కాబట్టి మన ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా పెద్ద పండుగగా మన హిందువులం జరుపుకుంటున్నాం. జై రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాని. ఈ మాటకు అర్థం ఏంటంటే, ఒక్కొక్క రామ పదానికి సహస్ర అంటే 1000 సార్లు చదువుకున్నంత విలువ అన్నట్టు. మన ప్రాణ ప్రతిష్ఠ రాముల వారి అయోధ్యలో చేసేటప్పుడు ఈ సహస్రనామాన్ని చదువుకోమని చెప్పారు. మనం అందరము ఈ రామజన్మభూమిలో పుట్టినందుకు మనం అందరము ధన్యులము. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ మన అందరి పండుగ రామే పండుగ. రాముడు గొప్పతనం ఏంటంటే, పితృవాక్య పరిపాలకుడు, ఒకటే బాణము, ఒకటే భార్య. ఆయన అడుగుజాడల్లో మనం అందరము నడిచి మనందరము ధన్యులం అవుదామని. జై శ్రీరామ్. అంతా రామమయం, జగమంతా రామమయం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.